నీ మనోనేత్రాలు మూయబడితే తప్ప నువ్వు దేవుణ్ణి చూడలేవు. అర్థమైందా? నీ మనోనేత్రాలు వెలిగుంటే నువ్వు దేవుణ్ణి చూడగలవు. నేను దేవుణ్ణి చూడలేదు అని నువ్వు అంటుంటే నీ మనోనేత్రాలు మూయబడినట్టు అర్థం. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. నువ్వు దేవుణ్ణి నమ్మి కూడా ఆయనను చూడలేకపోతే నీ మనోనేత్రాలు మూయబడినట్టే లెక్క. ఎట్లా సార్, ఎట్లా చూస్తాము? కళ్ళు చూసుకుంటే ఎట్లా కనపడతానంటే ఆత్మ, ఆయన ఆత్మ నేను ఆవరించిందంటే దేవుడు కనపడడా నీకు? ఆయన వాక్యంలో దేవుడు కనపడడా నీకు? ఆయన మనస్సు ఎరిగి ఉండవా నీవు? ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలియదా నీకు? దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలియదా? ఇంతసేపు దేవుడు చూశాడు, దేవుడు పరిశీలిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు అంటున్నావు. మరి ఇంత చూసే దేవుని నువ్వు చూడగలుగుతున్నావా? హాగర్ అదే చెప్పింది, నన్ను చూసిన దేవుని నేను చూశాను. ఈరోజు అదే మనం చేయాల్సింది. ప్రభా, మమ్మల్ని చూసే నిన్ను చూడగలిగే కన్నులు మాకు ఇవ్వండి.